అందరికీ నమస్తే. లాహిరి మహాశయుల వారి యొక్క అలౌకిక కారుణ్య లీలా విలాసాన్ని గురించి భక్తులు ప్రశ్నించినప్పుడు ఆ యొక్క భక్తులు సాధకులకి ఏమని చెప్పేవారంటే, నిజమైన విశ్వాసంతో మీరు నా శరణు కోరినట్లయితే నేను ఎంత దూరాన ఉన్నా సరే మీ మధ్య ఉండడం తప్ప మరో ఉపాయం లేదు అని చెప్పారు. క్రియ చేసే వాళ్లకు దగ్గరగానే ఉంటాను అని లాహిరి మహాశయులు తెలియదు. అంటే ఎవరైతే క్రియ అనుసరిస్తున్నారో, క్రియాయోగం చేస్తున్నారో వారి వద్దే నేను ఉంటానని చెప్పడం జరిగింది. అలాగే ఎవరైతే విశ్వాసంతో శరణ కోరుతారో ఎంత దూరాన ఉన్నా సరే మీ మధ్య ఉండడం తప్ప మరో ఉపాయం లేదనే అష్యూరెన్స్ని, వాగ్దానాన్ని ఇక్కడ లాహిరి మహాశయుల వారు ఇవ్వడం జరిగింది. అలాగే ఏమంటారంటే, అందరూ గుడికి వెళ్ళినప్పుడు ఒకరు గుడికి దండం పెడుతున్నారో, గుడిలో ఉన్న దేవతకు దండం పెడుతున్నారో చెప్పలేమని అంటూ ఉండేవారు. దేవత లేనిదే గుడికి విలువ ఏమీ లేదు. ఈశ్వరుడేమో అన్ని చోట్ల ఉన్నాడు, అందువల్ల ఆ విగ్రహంలోనూ ఉన్నాడు. అది ఏ విధంగా ఎంతవరకు సత్యమో ఆయన మీలోనూ ఉన్నాడన్నది కూడా ఆ విధంగా అంతవరకు సత్యం. కానీ మీలో ఉన్నాడన్నది దానికంటే అధికమైన సత్యం. ఎందుకంటే మీరు నడుస్తూ తిరుగుతూ కనిపిస్తున్నారు. అటువంటప్పుడు దూరాన ఉన్న వస్తువును వెతకడం మానేసి దగ్గరున్న వస్తువును వెతకడమే మంచిది. అంటే మనలో ఉన్న భగవంతుని వెతకమని చెప్తున్నారు ఇక్కడ లాహిరి మహాశయుల వారు. ఆయన మీలో ఉన్నప్పుడు, అన్నిటికంటే దగ్గరలో ఉన్నప్పుడు, దగ్గరలో ఉన్న వస్తువు కోసం వెతకడమే బుద్ధిమంతుల పని. మనలోనే ఉన్నప్పుడు వెతకడం అనేది బుద్ధిమంతుల పని. ఎక్కడో దూరంగా వెతకడం కంటే మన లోపలే ఆ భగవత్ చైతన్యం ఉన్నప్పుడు, ఆ భగవంతుడు ఉన్నప్పుడు మన లోపల వెతకడమే బుద్ధిమంతుల పని తెలియజేస్తున్నాం. ఈ సందర్భంలో శ్రీకృష్ణ భగవానుడు ఇలా అన్నారు: ఈశ్వర సర్వభూతానం ఉద్దేశే అర్జున తిష్టతి. 18:61 శ్లోకం. అన్ని జీవుల్లోనూ పదార్థాల్లోనూ ఆయన ఉన్నాడు, కానీ హృదయ ప్రదేశంలో ఇంకా అధికంగా ఉన్నాడు. ఆ హృదయంలోకి మునగడాన్ని గురించిన చర్చ రామప్రసాద్ కూడా చేశాడు. డూబ్దే మన్ కాళీ బలే హృది రత్నాకరే అగాధ్-జలే. డూబ్దే మన్ కాళీ బలే హృది రత్నాకరే అగాధ-జలే అంటే, ఒరే మనస్సు కాళీమాత పేరు తలుచుకొని మునక వేసింది. హృదయపు సముద్రపు అగాధ జలంలో అది హృదయంలో మునిగినప్పుడే ప్రాప్తమవుతుంది, బయట కాదు. స్త్రీ సౌందర్యంతో సహా ఈశ్వరుడు సృష్టించిన సమస్త సౌందర్యాలన్నీ చూడాలన్న కోరికకు లేదా ప్రవృత్తికి అందరికీ అధికారం ఉంది. కానీ ఆ రూపం మీద, సౌందర్యం మీద చూపు ప్రసరించడంతో బాటే దాన్ని సృష్టించిన వాడి మీద దృష్టి నిలపవలసి ఉంటుంది. మరి కనబడుతున్న ప్రకృతి ఎంతో సౌందర్యంగా, అనుకూలంగా ఎన్నో వసతులు ఇస్తుంది. మరి ఆ ప్రకృతికి దాని వెనుక ఉన్నది ఏంటి అన్న సృష్టి ఆ మూలమైన చైతన్యాన్ని మీద అన్వేషించాలి. బాహ్య సౌందర్యానికే ఆగిపోతే అంతరంలో ఉన్నటువంటి ఆ సత్యాన్ని తెలుసుకోలేము. కానీ ఆ రూపం మీద, సౌందర్యం మీద చూపు ప్రసరించడంతో బాటే దాన్ని సృష్టించిన వాడి మీద దృష్టి నిలపవలసి ఉంటుంది. అపూర్వమైన దక్షతతో, కళా కౌశలంతోనూ దాన్ని సృష్టించినాడు ఆయన. ఆ సృష్టికర్తను లేదా విశ్వ నిర్మాతను మరచిపోయి కేవలం ఆయన వల్ల సృష్టి అయిన సౌందర్యాన్ని చూడడం వల్ల పని జరగదు. ఆయన సృష్టించిన సౌందర్యమే ఇంత అందమైనదైతే ఆయన మరింత అందంగా ఉంటాడు. ఈ ప్రకారంగా సమస్త సృష్టిలోనూ సృష్టికర్తను చూడడానికి మీరు ప్రయత్నించినట్లయితే బ్రతుకు ధన్యమవుతుంది అంటున్నారు లాహిరి మహాశయుల వారు. కానీ ఒక్క సంగతి గుర్తుంచుకోండి, సాధన లేనిదే అటువంటి స్వచ్ఛమైన లేదా నిర్మలమైన దృష్టి ఎవరికీ కలగదు. ఇది కేవలం బుద్ధి మాట కాదు, ఖండించలేని సత్యం. మనసు ద్వారా ఎంత పెద్ద ప్రయత్నం చేసినప్పటికీ స్థాయీ భావం ఏర్పడదు.
కానీ ప్రాణాయామం ద్వారా ఎంత చేస్తే మనసు అంత స్థిరమవుతుంది, అంతే స్వచ్ఛ దృష్టి ఏర్పడుతుంది. అప్పుడు దాని వెలుగుల్లో సమస్త రూపాల్లోనూ సౌందర్యాల్లోనూ ఆయన దర్శనమే, ఈశ్వర దర్శనమే అవుతుంది అన్న విషయాన్ని ఇక్కడ లహరి మహర్షి వారు తెలియడం జరిగింది. అంటే ప్రాణాయామం ద్వారా మనస్సు స్థిరత్వం చేసుకోవాలి. ఎప్పుడైతే మనసు స్థిరమవుతుందో అప్పుడే మనలో ఉన్న భగవంతుని మనం చేరుకోగలము. బయట వెతకడం కష్టమైన పని, మనలో ఉన్న భగవంతుని చేరుకోవడమే సులభమైన పని. దానికి ఎన్నో విధాన పద్ధతులు ఉన్నాయి. దాన్నే క్రియాయోగం ఇక్కడ తెలియజేస్తుంది. అనేక ధ్యాన పద్ధతులు ఉన్నప్పటికీ ఏ పద్ధతి ద్వారా అయినా సరే, కానీ ఇక్కడ ప్రధానంగా చెప్పింది ప్రాణాయామం ద్వారా మనసు అనేది స్థిరమవుతుంది, అంతే స్వచ్ఛ దృష్టి ఏర్పడుతుంది. ఎప్పుడైతే మనసు స్థిరమవుతుందో మనలో ఉన్న చైతన్యాన్ని మనం చేరుకుంటామో ఆ భగవత్ చైతన్య దర్శనం అవుతుంది. ఆ వెలుగులో ఈ సృష్టి అంతటికి మూలమై ఉన్నట్టు వెనక ఉన్నటువంటి భగవద్ దర్శనము అవుతుందనేది భగవానులు శ్రీ లాహిరి మహర్షి వారు ఇక్కడ తెలియజేయడం జరిగింది. అలాగే లాహిరి వాళ్ళు ఎవరైతే క్రియాయోగాన్ని ఆచరిస్తుంటారో వారి మధ్య నేను తప్పకుండా ఉంటాననే అష్యూరెన్స్ కూడా ఇక్కడ ఇవ్వడం జరిగింది. మరి ఇంతటి జ్ఞానాన్ని అందించిన లాహిరి మహర్షి వారికి, గురువులకి, గురు పరంపరకి అందరూ నమస్కరిస్తూ థ్యాంక్ యూ.